తిరుపతి రూరల్ పూతలపట్టు నాయుడుపేట రహదారిలోని పేరూరు వద్ద గల ఒకలామాత ఆలయం వద్ద రాష్ట్ర బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ కుమార్ నాయుడు, జిఎస్ ప్రేమ్, చిన్న, రమేష్, ప్రసన్న, మహేష్లతో పాటు స్థానిక బీజేపీ నాయకులు భక్తులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అమ్మవారిని వేడుకున్నారు. గత పాలక పక్షం ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో నడుస్తున్న టిటిడి బోర్డులో ఈ నెయ్యికి అవినీతి పాల్పడ్డారు. కలుషితమైన పదార్థాలు కలిపిన నెయ్యిని ఈ దేవస్థానం వారు తెలియకుండా వారు సప్లై చేసి వాడటం వల్ల లడ్డు నాణ్యత అలాగే పవిత్రత కూడా దెబ్బతినింది. దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించి దేశవ్యాప్తంగా హిందూ బంధువులందరూ కూడా ఒకటై దీనికి నిరసన ప్రతి ఊర్లో కూడా నిరసన తెలిపే కార్యక్రమం జరుగుతుంది. దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే గత పాలక మండలిలో దీనికి బాధ్యులుగా ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించి వెంకటేశ్వర స్వామి లడ్డు పవిత్రతను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా హిందూ బంధువుల తరపున కోరుతున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అధర్మారెడ్డి కానీ, గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ కఠినంగా శిక్షార్హులు. మేము ఒకటే ఈరోజు స్థానికులుగా శ్రీవారి భక్తులుగా ఈరోజు మా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లాము. నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నడ్డా గారు కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది, నివేదికలు తెప్పించుకున్నారు. దుర్మార్గులు ఎవ్వరు కూడా తప్పించుకునే ఆస్కారమే లేదు. మేమంతా కూడా శ్రీవారి భక్తులుగా ఈరోజు ఎవరైతే తిరుమల కొండ మీద పోటు సంరక్షకురాలుగా ఒకలామాత ప్రతినిత్యం కూడా తన బిడ్డకు అన్నప్రసాదాలు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పి కాపాడుతూ వచ్చే ఆ ఒకలామాతను కూడా మోసగించినటువంటి దుర్మార్గులు ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారంటే వాళ్ళ ఆ దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పని ఈ అపవిత్రాన్ని బాధతో మేమంతా కూడా ఒకలామాతని అమ్మ ఇది అపవిత్రం చేశారు, మన్నించు, ఈ పవిత్రతను కాపాడు తల్లి అని చెప్పని ఇక్కడ వేడుకోవడం జరుగుతా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఏదైతే ఉందో కలుషితం చేసినటువంటి మూర్ఖుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి దీనికి కారకులైనటువంటి దాన్ని వెంటనే వాళ్ళు భక్త కోటికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ యొక్క వకులామాత తల్లి సాక్షిగా ప్రసాదం తయారవుతూ ఉంటుంది. అమ్మవారిని కూడా మోసం చేసినటువంటి వ్యక్తులు ఈ వైకాపా నాయకులు, వారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి తప్పు చేసినటువంటి వారిని భక్తులను అందరినీ కూడా క్షమించాలని చెప్పి ఈ రోజు దేవదేవుని యొక్క తల్లి గారైనటువంటి వకులామాత గారిని ప్రార్థించడం, క్షమాపణ కోరే విధంగా కార్యక్రమాన్ని యోజన చేసినటువంటి సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అనునిత్యం తిరుమల పవిత్రత కోసం పాటుపడేటువంటి వ్యక్తి, అలాగే పురుషోత్తం నాయుడు గారు, చంద్రగిరి నాయకులు. ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా సంతోషం. ఒకటి వాస్తవం, దీని వెనకల ప్రసాదాన్ని కలుషితం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. దీని వెనకల అంతర్జాతీయ కుట్ర దాగి ఉంది. తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రను దెబ్బతీయాలని చెప్పి గతంలో ఏ విధంగా అయితే 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి ఆలోచన చేశారో దాని వెనకల క్రైస్తవ మిషనరీల యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ రోజు కూడా ప్రసాదాన్ని కలుషితం చేశారు. దీనికి క్షమించమని అమ్మవారిని కోరుకుంటున్నాం.